హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆయుష్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ నోటికి పుల్ల పుల్లగా కమ్మగా ఉండే అసలైన చింతపండు చారు. జ్వరం వచ్చినప్పుడు కానీ, అరుగుదల సరిగ్గా లేనప్పుడు కానీ, కడుపు నిండా తృప్తిగా భోజనం చేయాలి అని కానీ అన్నప్పుడు ఈ చారుని ఒక్కసారి ట్రై చేసి చూడండి. కేవలం 5 నిమిషాల్లో రెడీ అవ్వే ఈ చారుని ఎలా తయారు చేసుకోవాలో ఒక్కసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ చారుకి కావాల్సినవి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీస్, 1 టమాటో, కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీర. కొత్తిమీర చారుకి చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది, ఉంటే తప్పక యూస్ చేయండి. అలాగే చారుకి సరిపడా కొంచెం చింతపండు మరియు బెల్లం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు మరియు 2 టేబుల్ స్పూన్ ధనియాలని యాడ్ చేసి బాగా వేగాక కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ మరియు టమాటో, కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ముక్కలు బాగా వేగాక కాస్తంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకోండి. తీసి పెట్టుకున్న చింతపండు మరియు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం కరిగాక చారుకి కావలసిన వాటర్ని యాడ్ చేసుకుని సిమ్లో పెట్టి చారుని బాగా మరిగించుకోండి. మరుగుతున్న టైంలో కాస్తంత కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్లీ ఉప్పు, పులుపు, తీపిని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.